దాదాపుగా 402 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి దాదాపుగా 402 మంది కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక దీంతో పాటుగా రైతులు చచ్చిపోతుంటే ఢిల్లీలో ప్రచారాల రైతు రాజ్యం అంటే ఇదేనా? రైతు పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణకే దిక్కు లేదు, ఢిల్లీలో హామీలు ఇస్తున్నారు. రేవంత్ సర్కార్పై ఆర్ఎస్పీ మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే రైతులు చచ్చిపోతుంటే ఢిల్లీలో ప్రచారాల రైతు రాజ్యం అంటే ఇదేనా? రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నా, తెలంగాణకే దిక్కు లేదు, ఢిల్లీలో మాట్లాడుతున్నా. వాస్తవమే కదా. ఏం మాట్లాడుతున్నారు ఈయన? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? ఢిల్లీ పోయి పూర్తి స్థాయిలో కూడా నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి చేస్తా, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలను నెరవేర్చినా ఈ ఢిల్లీకి సంబంధించి కూడా చేస్తాడు రేవంత్ రెడ్డి. తెలంగాణనే నిన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు. అందుకే నీకు పగ, ఆవేశం, కోపం, ఉద్రిక్తత అన్నీ వస్తున్నాయి. ఒక మనిషికి ఉండాల్సినవన్నీ కూడా నువ్వు ఈగో సాటిస్ఫై కోసం ఏదేదో చేస్తున్నావు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీ మీద తెలంగాణ ప్రాంత బిడ్డలు మామూలుగా లేరు, కోపంతో ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేవంత్ రెడ్డికి బాగా తెలవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి, ఈరోజు నువ్వు ఢిల్లీకి పోయో లేకపోతే ఇంకో కాడికి పోయో ఏదేదో చేద్దాం అనుకుంటున్నావు కదా. నువ్వు చేసేది ఏమీ లేదు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నువ్వు చేసిన పాపకాండ ఏందో నేను ఒక్కసారి నీకు చూపెడతా. ఎందుకంటే సాక్ష్యాధారాలతోనే మాట్లాడతారు. రంజిత్ మాట్లాడితే ఊరికిరికే ఉండదు ముచ్చట. ఏదో ఛానల్లో మీ ఫేక్ వ్యూవర్షిప్ పెట్టుకుని మీకు ఫేక్ నడిపించే అంత సీన్ మా దగ్గర లేదు. మాది ఏదున్నా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. జెన్యూన్కు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. నేనేమంటున్నానంటే ఒక్కసారి ఇది నూరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక చూడుర్రి, చూసినాక మీరే మాట్లాడు. అప్పటిదాకా ఇక నేనేం మాట్లాడ. ఇక చూడుర్రి, ఇగో ఇక చూడుర్రి, నేను ఇంతసేపు మాట్లాడింది ఉత్తమ వచ్చట్నా టాపిక్ తెలంగాణ ఫార్మర్స్ సూసైడ్స్ ఎప్పుడు 9/12/2023 నుంచి 19/1/2025 వరకు. ఇక్కడ ధారావత్ వీరన్న ఏది డిసెంబర్ 18వ తారీఖు 2023న మహబూబాద్కు సంబంధించిన మొదటి మరణం. చూడుర్రి, మీరే చూడుర్రి. నేను చెప్పింది ఏం లెక్క తప్ప అనుకుంటాడేమో. ఇగో 402. ఇక్కడ రాథోడ్ గోకుల్ ఏది జనవరి 19వ తారీఖు ఆదిలాబాద్. ఇప్పుడు చెప్పండి రేవంత్ రెడ్డి, ఇవన్నీ మీ ప్రభుత్వ హత్యలే కదా. నీ మీద క్రిమినల్ కేసులు పెడదామా? వ్యవసాయ శాఖ మంత్రి మీద పెడదామా? మరి వ్యవసాయ శాఖ ఆఫీసర్ మీద పెడదామా? మరి ఎవరి మీద పెడదాం? ఇగో ఇవి నెంబర్లు, అంకెలు కాదు. 402 కుటుంబాల జీవితాల ఆర్తనాదనలు. ఇవన్నీ ఉత్తముచ్చట్లు కాదు రేవంత్ రెడ్డి. నీకు పేర్లు, డేట్లు, ఏ జిల్లానో కూడా క్లారిటీ తెచ్చిన కదా. మరి దీని గురించి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి? ఇప్పుడు చెప్పు. నేనేమంటున్నానంటే 402 మంది తమ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కదా కేవలం రేవంత్ రెడ్డి వల్లనే. మరి రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెడదామా? చెప్పుర్రి, మీరే చెప్పుర్రి. దీని గురించి మాట్లాడమంటే పూర్తి స్థాయిలో మన రేవంత్ రెడ్డికి సంబంధించి ఉలుకు లేదు, పలుకు లేదు. దీని మీద ఏం చేద్దాం చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలరా.